తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ ఎప్పటికైనా గ్రోత్ ఇంజన్గా ఉంది. ఆ హైదరాబాదు ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలు గత 10 సంవత్సరాల కాలంలో చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా బెటర్గా హైదరాబాద్లో కేసీఆర్ గారి నేతృత్వంలో కార్యక్రమాలు జరుపుకున్నాం. కానీ మరి అనేక అంశాలు కూడా ఉన్నాయి, ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అంశాలు. పైగా హైదరాబాద్ అంటే ఇప్పుడు విలీనం చేసినటువంటి 27 మున్సిపాలిటీలను కలుపుకుంటే 1 కోటి మంది పైచిలకు ఉండేటటువంటి నివాసం ఉండేటటువంటి ప్రాంతంగా ఇప్పుడు హైదరాబాద్ అయ్యింది. మరి గవర్నమెంట్ 27 మున్సిపాలిటీలను అడిషనల్గా కలిపినప్పుడు అంతమందికి 1 కోటి మందికి వసతులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం విస్మరించారు. అంటే ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ముందు హైదరాబాద్ మహానగరంలో 7,700 పైచిలకు ఆర్టీసీ బస్సులు ఉండేటివి, సిటీ బస్సులు. ఇప్పుడు ఫ్రీ బస్సు వేసి 3,500కు వాటిని తగ్గించారు. 3,500 బస్సులకు తగ్గించి ఇంకా 27 మున్సిపాలిటీని ఇందులో విలీనం చేసిండ్రు. అంటే ఒక సామాన్య మనిషి శివారు మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్ హైదరాబాద్కు వచ్చి పనిచేసుకోవాలనుకునే వాళ్లకు రవాణా సౌకర్యం ఎక్కడుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎట్ ద సేమ్ టైం మనం 1 కోటి మంది ఉంటే మనం ఉన్నదానికన్నా ఎక్కువ, దాదాపు నాకు తెలిసిన పాత ఫిగరే 80 లక్షల వరకు వాహనాలు ఉన్నాయి హైదరాబాద్లో. అంటే రోడ్లు ఎంత జామ్ అవుతాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేక ఖచ్చితంగా ప్రైవేట్ వాహనాలు కొనుక్కొని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చినాం, ఏది హైదరాబాద్ డల్లాస్ కావాలి, సింగపూర్ కావాలి అని. డల్లాస్, సింగపూర్, లండన్ కావాలంటే సామాన్య ప్రజలకు వసతులు కావాలి. మొదలు రోడ్సు, బ్రిడ్జులు, హంగామా ఓకే, అదొక దిక్కు. కానీ దాంతోపాటు ఆర్టీసీ బస్సు ఎక్కి దిగి మెట్రో పట్టుకొని ఆ తర్వాత ఎంఎంటీఎస్ ఎక్కి కోర్ హైదరాబాద్ నుంచి టోటల్ ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఒక సామాన్య మానవుడు ట్రావెల్ చేయగలిగితే అప్పుడు సరైన నగరంగా ఉంటుంది. పెద్ద పెద్ద నగరాలు మీరు లండన్ చూసుకోండి, న్యూయార్క్ చూసుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది కాబట్టి ఎక్కువగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తోని పనిచేసే అవకాశాలు, సంపాదించుకునేటటువంటి కెపాసిటీ లింక్ అయి ఉంటుంది. కానీ దాని మీద మనం దృష్టి తగ్గించాం. ఇప్పుడేం జరుగుతుంది, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు పెడతామని చెప్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు పెడితే ఏమవుతుంది, అది ప్రైవేట్ది, డ్రైవరు ఆర్టీసీ వాడు కాదు, ట్రైనింగ్ లేదు. ఛార్జింగ్ మాత్రం గవర్నమెంటే కడుతుందట, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్కి డిపోలు ఇచ్చిండ్రు. అంటే మెల్లమెల్లగా ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ప్రైవేట్ చేస్తే మాకేమవుతుంది అని హైదరాబాద్ నగరవాసులు అనుకోవచ్చు. ప్రైవేట్ చేస్తే ఏమవుతుంది అంటే టికెట్ ధర ఎవరు ఎంత పెంచినా ఏం అడగడానికి మనకు అవకాశం ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది కాబట్టి టికెట్ ధర 10 రూపాయలు పెంచితే కూడా మాలాంటోళ్ళం పోయి కొట్లాడడము, మాట్లాడడము, అడగటము ఉంటుంది. ప్రైవేట్ అయినాక వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత చేసేది ఉంటుంది. గవర్నమెంట్ బస్సుల్ని సగానికి సగం తగ్గించి ఎలక్ట్రిసిటీ బస్సులు పెట్టిరు. సరే, హైదరాబాద్లో కొత్త నగరాలు, పాత నగరం రెండు కలిసి ఉన్నాయి. మరి అక్కడ గల్లీలు చిన్నగా ఉన్నాయి చాలా చోట్ల. అంతకుముందు సెట్విన్ బస్సులు తిరిగేటి, చిన్న బస్సులు, అవి అన్ని గల్లీలకు పోతుండే. ఇప్పుడైతే పెద్ద పెద్ద కాలనీలలో కూడా ఆర్టీసీ బస్సులు పోతలేవు. రిక్వెస్ట్ బస్ స్టాప్లో ఆగడం అనేది బంద్ చేసిరు కంప్లీట్గా. రిక్వెస్ట్ బస్ స్టాప్ ఇక్కడ ఉంటే ఎక్కడో ఆపుతున్నారు, ఎందుకంటే ఫ్రీ బస్సు. వికలాంగులు నిజంగా చూస్తే ఏడుపు వస్తుంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో అసలు వాళ్ళకి బస్సులు ఎక్కే అవకాశమే లేదు. వాళ్ళకి సగం టికెట్ అని చెప్తున్నారు, హాఫ్ పాస్ ఇచ్చిరు వాళ్ళకు కూడా ఫ్రీ బస్సు పెడితే అయిపోద్ది కదా, లేదా వికలాంగులకు సపరేట్ బస్సులు పెడితే ఏదో ఒక ప్రయత్నం. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు మన లెక్క పరిగెత్తి ఎక్కలేరు, దూరం ఆగుతుంది బస్సు, వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మంచిగా కానంత వరకు హైదరాబాద్ ఎట్లా విశ్వనగరం అవుతుంది అన్నది అర్థమైతలేదు. మేము ఇవాళ ఈ 4.5 రోజులు చేసినటువంటి పర్యటనలో కూడా ఎక్కడికి పోయినా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఆడబిడ్డలు ఒకటే చెప్పిండ్రు, బస్సెస్ లేవు, దయచేసి మాకు బస్సులు వేయించండి. ఆ తర్వాత మేము రీసెర్చ్ చేస్తే సగానికి సగం బస్సులు తగ్గించారు హైదరాబాద్లో అని తెలిసింది. మరి ఇది కరెక్ట్ కాదు, దీన్ని ప్రభుత్వాలు సవరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మనం చూసినట్టయితే ఇంకొక ప్రాబ్లం చాలా పెద్ద ఎత్తున మాకు ప్రజలు చెప్పింది ఏంటంటే ఈ కుక్కలు కరవడం, స్ట్రే డాగ్స్ విపరీతమైన ప్రాబ్లం. ఎంత విపరీతమైన ప్రాబ్లం అంటే చాలా దగ్గరలో ఎక్కడంటే అక్కడ చెత్తబడేసి ఉంటుంది. ఆ చెత్తబడేసి ఉన్న దగ్గర స్ట్రే డాగ్స్ ఉంటున్నాయి. ఆ స్ట్రే డాగ్స్ వచ్చేపోయేటోళ్ళని కరుస్తున్నాయి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మొన్న ఒక బాబు మీద 20 కుక్కలు పడి దాడి చేసి, చిన్న బాబు మీద ఒక కుడి చెవు మొత్తం తినేసింది.
పూరా మొత్తం కుడి చెవంతా కూడా తినేసినటువంటి పరిస్థితి. ఇది బాబుది. ఇందులో గమ్మత్ ఏంటంటే 2022లో, ఇది అఫీషియల్ డేటా నేను చెప్పేది, 2022లో 92,924 కేసులు కుక్కలు కరిచింది. ఈ 2024లో 1,21,997, అంటే ఆల్మోస్ట్ 30,000 పైచిలకు పెరిగినాయి కేసులు, అంతేనా? 30,000 దాకా పెరిగినాయి దాదాపుగా. ఎందుకు పెరిగినాయి? 31% ఇంక్రీజ్ ఉంది. ఇది ఎందుకుంది అని అంటే ఈ కుక్కలను స్టెరిలైజ్ చేయడానికి వాడేటటువంటి వ్యాక్సిన్లు, మెడిసిన్లు, వాటికి వచ్చిన బడ్జెట్ని సద్వినియోగం చేసుకోలేదు ఎక్కడా కూడా. దాంతో ఏమవుతున్నాయి, స్ట్రే డాగ్స్ సంఖ్య పెరుగుతుంది, వాటికి ఎక్కడ షెల్టర్స్ కడతలేము, వాటిని తీసుకుపోయి ఏమి చేయాలంటే చేయలేని పరిస్థితి, ఎక్కడ పార్కులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి అవి ఆ చెత్తబుట్టల మీద బతికే పరిస్థితి, తద్వారా ప్రజలకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎట్లా సవరించుకోవాలో దయచేసి మనం ఆలోచన చేసుకోవాలి. దీంతో చాలా ఇబ్బంది అవుతుందని చాలా చోట్ల కూడా ప్రజలు చెప్పడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి, చాలా కాలనీ వాసులు మాకు మెసేజ్లు చేస్తున్నది, పెడుతున్నది ఏంటి అంటే, ఎక్కడైతే వయసు మళ్ళిన వాళ్ళు లేదా ఒంటరిగా ఉండేవాళ్ళు ఉంటే అవి టార్గెటెడ్గా హత్యలు చేయడము, దోపిడీలు చేయడం అనేది పెరిగిపోయింది. ఈ లాస్ట్ 2 ఇయర్స్లో అయితే మరీ దారుణంగా క్రైమ్ పెరిగిపోయింది, ఎస్పెషలీ ఆన్ ఓల్డ్ ఏజ్ పీపుల్. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీరు పెట్రోలింగ్ చేస్తారా, ఏం చేస్తారా, ఏందన్నది చెప్పాలి. మేము చిన్నగున్నప్పుడైతే నాకు గుర్తుంది, కాలనీ అసోసియేషన్స్ వాళ్ళని, అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళని, బస్తీ కమిటీలని అందరినీ సిటిజన్ పోలీస్ అని చెప్పి ఒక క్యాంపెయినింగ్ ఉండేది. అదైతే ఇప్పుడు లేనే లేదు, బందే పెట్టిరు కంప్లీట్గా. అది ఉంటే కొంచెం పోలీసు వాళ్ళతో రిలేషన్ ఉండడము, భయం ఉండడము, ఒక భక్తి ఉండడము, క్రైమ్ తగ్గడం అన్నది జరుగుతుంది. అది లేకపోవడం అన్నది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇంకొకటి చాలామంది మాకు చెప్పింది ఏంటంటే డ్రగ్స్. ఈ చెత్త బుట్టలు ఉండి ఆ గల్లీలలో ఎక్కడెక్కడైతే పోవడానికి వీల్లేని పరిస్థితి ఉంటుందో అక్కడ మొత్తం కూడా డ్రగ్స్ తీసుకొని ఆడపిల్లల మీద మరి ఎటుపడితే అటు బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మరి డ్రగ్స్ తీసుకునే ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయని స్పష్టంగా ప్రభుత్వాలకు తెలుసు, చాలా స్పష్టంగా క్లియర్ ఉన్న ఏరియా, కానీ దాని దగ్గరకు పోలీసులు పోతలేరు. ఎందుకు పోతలేరు అన్నది అర్థమవుతలేదు. నిన్న మేము లంగర్ హౌస్ దగ్గర గాంధీ బాపు ఘాటుకు పోతే అక్కడ స్థానికులందరూ చెప్పారు, ఈ బాపు ఘాటు ఓన్లీ 2 రోజులు వాడతారు, జయంతి రోజు బాపుది, వర్ధంతి రోజు. మిగతా అన్ని రోజులు మాత్రం కంప్లీట్గా డ్రగ్స్ తీసుకునే వాళ్ళకు అడ్డాగా బాపు ఘాట్ మారిపోయింది. మరి ఆ ఏరియాని ఎందుకు పట్టించుకుంటలేరు? బాపు ఘాట్ను కూడా కనీసం రక్షించుకోలేకపోతే ఎట్లా? దీని విషయం ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలు ఎక్కడికి పోయినా, ఇది నీళ్ళు, మంచినీళ్ళు, ఈ మురుగునీరు మంచినీరు కలిసిపోతే ఇట్లా వస్తున్నది కాలనీలలో. ఇది మేము యాకత్పుర కాన్స్టిట్యున్సీలో చూసినాం. ఇది చూసినామని చెప్పంగానే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు అక్కడికి పోయినరు, యాకత్పురకు పోయి ఇమ్మీడియట్గా మేము రిపేర్ చేస్తున్నామని చెప్పి మొదలుపెట్టిండ్రు. సంతోషం. కానీ ఇంకా చాలా ఏరియాస్లో ఇదే ప్రాబ్లం ఉన్నది. ఇది యాకత్పురాలో చూసినాం, ఇదేమో అడిక్మెట్ కాలనీ ముషీరాబాద్. ఇది మొత్తం ఇది పెట్రోల్ వాసన బీభత్సంగా ఉంది పరిస్థితి. సో ఇవి 2 కూడా కావాలనే ఇక్కడ పెట్టినాం. ఎందుకంటే ప్రభుత్వానికి తెలవాలి ఈ మహానగరంలో మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందన్న విషయం తెలవాలి. అయితే మొదటి రోజు మా పర్యటన కంటోన్మెంట్ నియోజకవర్గంతో ప్రారంభమైంది. మేము ముందు రోజు షెడ్యూల్ ఇచ్చినాం, దాని ప్రకారం రసూల్పుర బస్తీకి పోతామని చెప్పినాం. చెప్పంగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే, అక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు అదే రసూల్పుర బస్తీకి పోయి అక్కడ ఉండి 5 లారీల చెత్త ఎత్తిచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని, నేను పట్టాలు ఇచ్చేస్తా, మీకు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి అంటే అక్కడ వాళ్ళు మాకు ఫోన్ చేశారు, అక్క మీరు రాకముందే మా ఎమ్మెల్యే వచ్చిండు, మాకు పట్టాలు వస్తాయన్నాడు. సంతోషం, మీకు పట్టాలు వస్తే నాకు ప్రోగ్రామ్ ఎందుకని చెప్పి మేము అది రద్దు చేసుకొని వేరే దిక్కుపోయినాం.